సో జూబ్లీ హిల్స్ ప్రచారం జోరందుకుంది. మరొక 24 గంటల్లోపే ప్రచారం ముగియబోతుంది. సో మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా జరుగుతుంది మేడం ప్రచారం? చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే 10 ఇయర్స్లో ఏం చేయలేదు డెవలప్మెంట్. తప్పకుండా ఒక యువ నాయకుడు, ఒక బీసీ నాయకుడు మన నవీన్ యాదవ్ గారికి మంచి పెద్ద మెజార్టీ మీద గెలుస్తున్నారు. ఎందుకంటే అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మాకు ఒక కొడుకులాగా, ఒక మనమల్లాగా ఏ నైట్ అంటే ఆ నైట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడము, ప్రజల సమస్య తీర్చేవాడు. తప్పకుండా ఈసారి అవకాశం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు దాదాపుగా ఒక 15 రోజుల నుంచి ప్రజలు మేము తిరుగుతున్నాము. చాలా మంచి స్పందన ఉంది మహిళలల్లో. ఇక జెంట్స్ అంటే తిరుగుతున్నారు కాబట్టి మహిళల్లో మేము ఇంటి ప్రచారం చేస్తున్నాము. షాపులలో కానీ ఇంట్లో కానీ చాలా బాగుంది. తప్పకుండా ఈసారి అవకాశం ఇస్తాము అని చెప్పారు. అయితే ఒక పక్క చూసుకుంటే మాగంటి సునీత గారు ఒంటరి మహిళ వర్సెస్ రౌడీలు అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. అదంతా వాళ్ళకు తట్టుకోలేకపోతున్నారండి. వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి కేటీఆర్ నుంచి వాళ్ళ సునీత వాళ్ళు అందరు ప్రతి ఒక్కరూ ఆయన మీద నిందలు వేస్తూ ఉన్నారు. అట్లేం కాదు. ఎందుకంటే పిల్లగాడు అందరు ముందే పెరిగిన పిల్లగాడి మీద చాలా బాగుంది. అట్లాంటి ఏమీ లేవు. వాళ్ళు గిట్టని వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అన్నీ మేము 6 ఇవి కమిటీలు కూడా మేము ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి మహిళలకే కానీ ఉచిత బస్సే కానీ రేషన్ బియ్యమే కానీ సన్న బియ్యం కానీ 2,000 పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాము. రైతాంగానికి ఇక్కడంటే రైతులు లేరు కానీ హైదరాబాద్లో కూడా ఇందిరమ్మ హౌజెస్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే 10 ఇయర్స్లో ఏం చేయలేదు. రోడ్లన్నీ మేము చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. 1,40,00,000 ఈరోజు 1,40,00,000 కదా ఇక్కడ పెట్టింది. 1,40,00,000 పెట్టడం జరిగింది. డెవలప్మెంట్ అవుతా ఉంది. ఇంకా బీజేపీ వాళ్ళు అంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ మత రాజకీయాలకు తెరలేపుతుంది అని చెప్పి అట్లేం లేదు. కాంగ్రెస్ ఎప్పుడో అనుకున్నారు మైనార్టీస్ కూడా మినిస్టర్ ఇద్దామని. ఇప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు ఇచ్చారు. దీని ఎన్నికలకు దానికి సంబంధం లేదు. మైనార్టీ కంపల్సరీ ఇవ్వాలి అనేసి ఎప్పుడో నుంచో అనుకున్నారు కాబట్టి ఇచ్చారు.